ఈ గోపురం మీద ఉండే కలశాల ప్రాముఖ్యత ఏంటి? వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ అని చూసారా మీరు? దాంట్లో మొట్టమొదటిసారి ఒక్క అంతస్తున్న ప్రవేశం మీద ఒక గోపురం ఆకారంగా అనిపిస్తుంది మనకి. ఇలాగా కొన్ని సంవత్సరాల వ్యవధి తర్వాత కూడా కొన్ని ఉత్సవాలు జరుగుతున్నాయి. మామూలు శిల్పికి తెలియాలి, అలాగే అర్చకుడికి తెలియాలి, అలాగే ఋత్విక్ కూడా చేయాలి. వీళ్ళు ముగ్గురు ఉంటారు అక్కడ ఆ రోజు చేసేటప్పుడు. యజమానికి కూడా తెలియాలి ఏమిటి ప్రాసెస్ అని. ఇది కాక కొన్ని దేవాలయాల్లో చూస్తే 12 సంవత్సరాలకు ఒకసారి, 29 సంవత్సరాలకు ఒకసారి కొన్ని రకాల పూజలు చేస్తారు. కొన్ని పదార్థాలు కలిపి, సుగంధ పదార్థాలు, దాని మీద నీళ్లు బాగా ముందు పూసేస్తారు, పూసిన తర్వాత కడిగేస్తారు. ఇంకొక ప్రశ్న కూడా నాది, కొన్ని గోపురాలను చూసినప్పుడు 5 కనిపిస్తాయి, కొన్నిటి మీద 7, కొన్నిటి మీద 11. ఆ సంఖ్యకి కూడా అది అంటే కలశాలని బేస్ సంఖ్యలో పెట్టమన్నారు. ఒక్కొక్క సందర్భాల్లో మీకు శ్రీరంగం లాగా ఆ విమానం, అలాగే మన గోవిందరాజ స్వామి లాగా శయనం, అలా శయనంలో ఉన్నటువంటి విమానాలకు ఏం చేస్తారంటే పైనుండే శిఖరం భిన్నంగా ఉంటుంది. 3TV ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఈమని శివనాగిరెడ్డి గారు ఉన్నారు. వీరు శిల్పశాస్త్రానికి సంబంధించి, ఆగమశాస్త్రానికి సంబంధించి చాలా గొప్ప నాలెడ్జ్ కలిగిన వ్యక్తి. వీరి ద్వారా మనం ఈరోజు వివిధ దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మనకి దేవాలయాల్లో వేరు ఆగమశాస్త్రాలు ఉంటాయి, వేరు పూజా పద్ధతులు ఉంటాయి. కానీ అన్ని చోట్ల కూడా ఒకటి కామన్గా మనకు కనిపించేది బ్రహ్మోత్సవం అని సంవత్సరానికి ఒకసారి చేస్తారు. ఇవి కాకుండా మనకి తిరుమలలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవి కాక కొన్ని దేవాలయాల్లో చూస్తే 12 సంవత్సరాలకు ఒకసారి, 29 సంవత్సరాలకు ఒకసారి కొన్ని రకాల పూజలు చేస్తారు. అక్కడ కాంచీపురంలో వరదరాజస్వామి గుడిలో అత్తివరదరాజుని 49 సంవత్సరాలకు ఒకసారి బయటకు తీస్తారు. ఇలాగా కొన్ని సంవత్సరాల వ్యవధి తర్వాత కూడా కొన్ని ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటన్నిటి గురించి మా ప్రేక్షకులకి చెప్పండి. ఇది కూడా ఒక బాగా చర్చించుకోవాల్సిన అంశమే. ఎందుకు అంటే చాలామంది పాపం ఆలయాలకు వెళ్తారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ రోజు స్వామివారి కళ్యాణోత్సవంలో నేను పాల్గొన్నాను అని అనుకుంటారు. ఇంకొకళ్ళు కళ్యాణోత్సవం అయిన తర్వాత బ్రహ్మోత్సవాల్లో చక్ర స్నానాన్ని చూశాను అని వాళ్ళు అంటారు. అది కూడా స్నపనోత్సవం అంటారు, స్నానం చేయించడం కదా. అనేక రకాల ఉత్సవాలు ఉన్నాయి. ఆ ఉత్సవాలన్నిటికీ లిస్టు కావాలి అంటేనేమో శిల్పశాస్త్రాల్లో ఉత్సవాలు ఉండవు, కానీ ఆగమశాస్త్రాల్లో ఈ ఉత్సవాలకు సంబంధించిన పట్టిక మనకు దొరుకుతుంది. ఎక్కడ దాకా ఎందుకు? వెంకటేశ్వర వైభవం దాంట్లోనే మీరు అన్నట్లుగానే నిత్యోత్సవ, నిత్యంలో కూడా త్రికాలార్చనలు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రికి కూడా ఉంటాయి. దాన్ని శయనోత్సవం అంటాం మనం, అవునా? అది అయిన తర్వాత మళ్ళీ ఉదయాన్ని సుప్రభాతోత్సవం, పూలంగి సేవ, ఎన్నో రకాలైనటువంటి విధానాలు వచ్చినాయి అన్నమాట. అవన్నీ అనునిత్యం ఆలయాల్లో వాటికి గనక వనరులు ఉంటే జరుగుతూ ఉంటాయి. వనరులు లేని వాళ్ళు ఊరికి ప్రతిరోజు మామూలు అర్చనలు చేసి నైవేద్యం సమర్పించి మానుకుంటారు. ఒక్కొక్క మనకు ఎలా ఉందంటే తిథులను బట్టి కూడా ఉత్సవాలు వస్తాయి. అక్షయ తృతీయకి బ్రహ్మాండమైన ఉత్సవాలు కొన్ని దేవాలయాల్లో జరుగుతాయి. దీపావళికి కొన్నిట్లో జరుగుతూ ఉంటాయి. అట్లా ఒక్కొక్క పండగల సందర్భంగా జరుగుతూ ఉంటాయి. విశేషోత్సవాలు మరికొన్ని జరుగుతాయి. ఇందాక మీరు చెప్పారే, ఇవన్నీ జరిగినా కూడా అవేమో మామూలు ఉత్సవాలు. కానీ తిరుమంజనోత్సవం అంటారు. ఏమిటి తిరుమంజనం అంటే ఆలయాన్ని అనుదినం స్వామివారికి అయితే నిత్యాభిషేకం చేస్తున్నాం మనం దాన్ని దాదాపుగా, కానీ మరి ఆలయాన్ని కూడా కడగాలి కదా. ఎప్పుడు కడుగుతారు? ఎందుకు? ప్రతిరోజు ప్రకృతి పరంగా కానీ, గాలి వచ్చినప్పుడు కానీ, ధూళి, దుమ్ము, దాంతోపాటు ఏదైనా కొన్ని పదార్థాలతో అది అలాగే అంటిపెట్టుకుంటే ఆలయం కూడా కొంచెం ఇదై ఉంటుంది కదా. మామూలు కంటే కొంచెం భిన్నంగా మిగతా వస్తువులని దాని మీద గోడల మీద ఆకర్షించడం, ఏదో రంగులు పట్టడం ఏదో జరుగుద్ది కదా. దానికోసంగా ఏం చేస్తారంటే చందనంతో కొన్ని పదార్థాలు కలిపి, సుగంధ పదార్థాలు, దాని మీద నీళ్లు బాగా ముందు పూసేస్తారు, పూసిన తర్వాత కడిగేస్తారు. ఆ కడగటం ఏమవుద్దంటే ఏదైతే పూసింది అంతకుముందున్న కొంచెం మరకలు కానీ మైలు కానీ ఉంటే అది దాంతోపాటు తీసుకెళ్తుంది, శుభ్రం చేస్తారు. దాన్ని తిరుమంజనోత్సవం అంటారు. అది తిరుమలలో జరుగుతూనే ఉంటుంది అప్పుడప్పుడు. అది అన్ని చోట్ల చేస్తారన్నమాట. అట్లా ఇది ఒక ఎత్తు అయితే,
మిక్కిలి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉదాహరణకి మధురై. ప్రతి శిల్పశాస్త్రంలో ఏం చెబుతారు అంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తరువాత ద్విబంధనం అష్టబంధనం అని పెడతారు. అంటే ఏమిటి? విగ్రహం గట్టిగా ఉండటం కోసం విగ్రహం కింద కొసగా ఒక మేకులాగా చేస్తారు. ఆ పీఠం కింద దానికి తగ్గట్టుగా ఒక రంధ్రం ఉంటుంది, సాకెట్ అండ్ సిలిండర్ టైప్లో. దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఇందాక నేను చెప్పినట్టుగా పదవిన్యాసం ప్రకారంగా స్వామివారిని అలా నిలబెట్టిన తర్వాత దాన్ని బిగించాలి కదా, మరి యంత్రం ఉంటుంది. యంత్రం తర్వాత సువర్ణం నవధాన్యాలు ఇలా విధి విధానం ప్రకారంగా అన్నీ నిక్షిప్తం చేసిన తర్వాత న్యాసం అంటాం దాన్ని, మహాన్యాసం అని. అలా ఇవన్నీ పెట్టిన తర్వాత దాన్ని బిగించాలి. దేంతో బిగిస్తారు? ద్విబంధనం అంటారు. జటిబంధనం అని ఉంటుంది. దాని తర్వాత అష్టబంధనం అని 3 రకాలు ఉంటాయి. ఈ ద్విబంధనం అంటే బెల్లం ప్లస్ అరటిపండు రెండింటిని కలిపి వేస్తారు. బెల్లం, అరటిపండు, తర్వాత గుగ్గిలం, ఈ 3 కలిపి దాన్ని జటిబంధనం అంటారు. అది కాకుండా అష్టబంధనం 8 రకాలైనటువంటి వస్తువుల్ని ఒకచోట వేసి బాగా వేడి పుట్టేంత వరకు దంచి అది ఒక జిగురులాగా తయారైందాక దాన్ని ఎలా తయారు చేయాలంటే ఈ 8 రకాల ఇంగ్రీడియంట్స్ని పెద్ద రోల్లో వేసి ఆ రోల్లో కన్యల ద్వారా, అంటే కన్యలు అంటే వాళ్ళు కొంచెం బలంగా ఉంటారు అన్న ఉద్దేశం తప్పితే వేరే కాదు. అంటే పట్టు వదలకుండా అదంతా అయిందాక కూడా ఎక్కడ మధ్యలో మానుకోకుండా ఆ పని పూర్తి చేస్తారన్న ఉద్యోగంతో వారి చేత దంచిస్తారు. దంచిన తర్వాత వాటన్నింటినీ ఉండల్లాగా చుడతారు. ఆ ఉండను మళ్ళీ మనం తర్వాత ఎప్పుడైనా దాచుకోవచ్చు, చానాలు ఉంచవచ్చు. ఇలా ప్రతిష్ట కావాల్సినప్పుడు దాన్ని తెచ్చి మళ్ళీ దంచి దాన్ని కొంచెం సిమెంట్ గ్లూలాగా వచ్చేట్టుగా తయారు చేసి చుట్టూ పెట్టేస్తారు. ఇక అది 12 ఏళ్ల వరకు పిడిలైట్ కంటే గట్టిగా ఉంటుంది అనమాట. 12 ఏళ్ల వరకు కదలదు. 12 ఏళ్ల తర్వాత దాంట్లో ఉండే ఆ రసాయన చర్య పనిచేయదు. పనిచేయనప్పుడు ఏమవుద్ది? ఇక అది ఎక్కడైతే మనం బిగించింది ఇది ఈ వస్తు సంశయం అంతా దగ్గరకయ్యి సందు ఏర్పడుతుంది. సందు ఏర్పడిందంటే విగ్రహం కదలడానికి అవకాశం ఉంది. విగ్రహం కదిలితే అపచారం. అదిగో ఆ అపచారాన్ని జరగకుండా నివారణోపాయమే మళ్ళీ మహాకుంభాభిషేకం అని అంటారు. దాన్ని జీర్ణోద్ధరణ అని కూడా అంటారు. దాన్ని మళ్ళీ మనం ఈ అష్టబంధనోత్సవం అని కూడా అంటారు. ఇది అన్ని చోట్ల ప్రతి శిల్పశాస్త్రంలోనూ చెప్పారు. చాలా శిల్పశాస్త్రాలు ఉన్నాయి. ఇటీవల నేను ఒక పుస్తకం కూడా రాశాను. ఏది? శిల్ప ఆగమ శాస్త్రాల్లో జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేకం విధి విధానాలు, దాని పేరు. ఎందుకు దొరకట్లేదు, అందుబాటులో లేదు. మామూలు శిల్పికి తెలియాలి, అలాగే అర్చకుడికి తెలియాలి, అలాగే ఋత్విక్ కూడా చేయాలి. వీళ్ళు 3 ఉంటారు అక్కడ ఆ రోజు చేసేటప్పుడు. యజమానికి కూడా తెలియాలి ఏమిటి ప్రాసెస్ అని. అది ఆ రకంగా దీన్ని ఏం చేస్తారంటే ఈ 12 ఏళ్లకు ఒక్కసారి ఆలయాన్ని శుభ్రం చేయటం, ఆలయం మొత్తం క్లీన్ చేయటం, క్లీన్ చేసిన తర్వాత విగ్రహం దగ్గర ఉన్నటువంటి పాత ఈ అష్టబంధనాన్ని తీసి మళ్ళీ అష్టబంధనంతో బిగించటం, బిగించేటప్పుడు మళ్ళీ విధి విధానం ఉంది. దాన్ని ఒక విద్యుక్తంగా, అంటే విధి ఉక్తంగా అని అర్థం. విద్యుక్తం అంటే విద్యుత్ అని కాదు, విధి అంటే చేయవలసిన, ఉక్తం చెప్పబడినట్లుగా చేయాలి అని అన్నమాట. అలా చేస్తారు. అలా చేసేటప్పుడు ఒకేసారి ఏం చెప్పారు తెలుసా? అయ్యో, కింద మీరు దేవుణ్ణి కదిలించారు కదా, దేవుణ్ణి కదిలించినప్పుడు మనకి అసలు మామూలు ప్రతిష్ట సందర్భంగా కూడా దేవుణ్ణి ఎలాగైతే మనం ప్రతిష్ఠించి అష్టబంధనం పెట్టి సప్త నదీ తీర్థంతో ఆయనకి అభిషేకం, సంప్రోక్షణ అంటారు, అలా ప్రోక్షణ చేస్తారు. దేవుడికే కాదు, ప్రతిష్ఠించిన దేవుడికే కాదు, ఆలయం పైన ఉన్నటువంటి కలశాలు ఉంటాయి. కలశాలకు కూడా మహాకుంభాభిషేకం అంటారు. అక్కడ ఇక్కడ ఒకేసారి జరుగుతుందన్నమాట. దాన్ని ప్రతిష్టాక్రమం కదా. అదే రకంగా 12 ఏళ్ళకు ఒకసారి మళ్ళీ అదే విధంగా జరుగుతుంది. ఎందుకు? అదే పని మళ్ళీ చేస్తున్నాం కదా, దాన్ని మహాకుంభాభిషేకం అంటాం. మీకు 1995లో మధురలో జరిగింది. చాన్నాళ్ళు ప్రతి 12 ఏళ్ళకి జరుగుతుంది, మధ్యలో గ్యాప్ వస్తుంది, ఒకసారి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎన్నికలు జరగాలి 5 ఏళ్ళకి ఒకసారి, కానీ ఏదో కారణం చేత వాయిదా పట్టడం, కొంచెం ఇంకా ముందుకు నెట్టుకెళ్ళటం ఎలా జరుగుతుందో ఇలా ఆలయాల్లో కూడా చాలా సందర్భాల్లో ప్రతి ఆలయానికి 12 ఏళ్ళకి ఒకసారి చేయాలి. మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మధుర లాంటి వాటిలో కొంతమంది పట్టించుకుంటున్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని వనరులు, హంగులు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. కొంచెం వనరులు తక్కువ, ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆలయాలు మాత్రం పాపం వాటిని చేయలేకపోతున్నారు. చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలామంది ఋత్వికులు కావాలి, అదంతా ఉంది. దీంతో అమెరికాలో
ప్రతి 12 ఏళ్ళకి చేస్తున్నారండి నిజంగా ఆలయాలు కట్టిన తర్వాత. ఖచ్చితంగా పాటిస్తున్నారు వాళ్ళు. భాషను కూడా వాళ్ళే బతికిస్తున్నారని మనం ఎంత ఆనందిస్తున్నామో, ఈ మహాకుంభాభిషేకం కూడా 12 ఏళ్లకు ఒక తూరి వాళ్ళే ఇప్పటికి కూడా చేస్తూ దాన్ని బాగా ముందుగా అందరికీ తెలియజేస్తూ, ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఏ రూపేణైనా దీనికి సహకరించవచ్చు అన్న సందేశాన్ని ఇస్తూ ఆ నిరభ్యంతరంగా హాయిగా చేస్తున్నారు. అది ఇక్కడ కూడా నాట్ ఓన్లీ తెలుగు నేల, భారతదేశం మొత్తం మీద ఉన్న ఆలయాల్ని శుభ్రం చేయవలసి ఉంటుంది. ఆలయాలు 12 ఏళ్ళకు ఒకసారి ఆ పెట్టినటువంటి బంధనం, అష్టబంధనం 8 రకాల ముడి పదార్థాలతో జిగురు పదార్థాన్ని తయారు చేసి దాన్ని మనం చొప్పించాం కదా, అది పట్టు సడలే సహజగుణం కదా పట్టు సడలు. ఆ పట్టు సడలితే విగ్రహానికే ప్రమాదం, పడిందంటే పగిలిపోతుంది. కించిత్ భిన్నం దాన్ని పూజ కాదనమాట. అందుకు ఆ ప్రమాదాన్ని నుంచి మనం ముందుగానే కాపాడుకోవటానికి ఇది శిల్పాగమ శాస్త్రాల్లో, అంటే శిల్పశాస్త్రంలో కూడా జీర్ణోద్ధరణ విధి అని ఉంటుంది, మతం ఇలాంటి వాటిలో. ఆగమ శాస్త్రాల్లో ఖచ్చితంగా ఉంటుంది. అది దీనికి సంబంధించి. సో అది మహాకుంభాభిషేకం సమయంలోనే మనకి కలశాలకు కూడా ప్రోక్షణ కూడా చేస్తారు. రెండు ఒకేసారి సైమల్టేనియస్గా. ఈ గోపురం మీద ఉండే కలశాల ప్రాముఖ్యత ఏంటి? గోపురం మీద కలశాల ప్రాముఖ్యత ఏమిటంటే, అసలు కలశం అనేది ఏమిటి? ఇంకొక ప్రశ్న కూడా నాది. కొన్ని గోపురాల మీద చూసినప్పుడు 5 కనిపిస్తాయి, కొన్నిటి మీద 7, కొన్నిటి మీద 11. ఆ సంఖ్యకి కూడా అది అంటే కలశాలని బేసి సంఖ్యలో పెట్టమన్నారు. ఆ బేసి అంటే మీకు తెలుసు కదా, 3. కానీ దాదాపుగా 5కు తక్కువ అసలు ఎక్కడ ఉండవు. అదే విమానాల్లో అయితే, అంటే ఆలయాల మీద నిర్మించే విమానాల్లో అయితే ఒకే శిఖరం ఉంటుంది కాబట్టి 1 ఉంటుంది. ఒక్కొక్క సందర్భాల్లో మీకు శ్రీరంగం లాగా ఆ విమానం, అలాగే మన గోవిందరాజ స్వామి లాగా శయనం, అలా శయనంలో ఉన్నటువంటి విమానాలకు ఏం చేస్తారంటే పైనుండే శిఖరం భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నంగా ఉన్నప్పుడు ఇలా 3 పెడతారు దాని మీద. అది ఆలయాలకి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో. కానీ గోపురాలకు వచ్చేతలకి గోపురం అని అన్నామే మనం. అంటే గతంలో గోవులు పురంలో ప్రవేశించే ప్రవేశ మార్గాన్ని, ద్వారాన్ని ఉన్నతీకరించి ఒక ఆకారాన్ని తీర్చిదిద్దుతారు కదా, ఆ ఆకారం కూడా చాలా దూరం వరకు దగదగమని మెరుస్తూ కలశాలను దాని మీద పెట్టడం అనేది మొట్టమొదట ఆనవాయితీ. ఊరికి ముందు గోధూళి వేళ అని మనం అంటాం. అట్లా ఆవులు తిరిగి వచ్చేటప్పుడు దాంట్లో నుంచే రావాలి అని అలా వచ్చింది అది. కానీ రానేమైంది, ప్రతి ఆలయానికి ముందు మీకు గర్భాలయం మీద కట్టే దాన్ని విమానం అంటాం. ప్రవేశ ద్వారం, ప్రాకారం చుట్టూ ఉండి మొట్టమొదటి ప్రవేశిస్తామే దాన్ని గోపురం అంటాం అన్నమాట. మరి ఈ గోపురాలు ఎన్ని ఉండాలి, ఎలా ఉండాలి అంటే, ప్రాకారాలను బట్టి గోపురాలు ఉంటాయి. ఒకే ప్రాకారం ఉందనుకోండి, ఒక్క ఎంక్లోజర్, దానికి ఒకే గోపురం ఉండొచ్చు. వెనుక మళ్ళీ 1, 2 ఉండొచ్చు. 4 ఉండాలి, 3 ఉండటానికి లేదు. మీరు శ్రీశైలం తీసుకోండి, ఎక్కడైనా సరే 4 ఉంటాయి అన్నమాట. అలాగే మళ్ళీ శ్రీరంగంలో 7 ప్రాకారాలు, 7 ప్రాకారాలు ఉన్నాయి. 7 ప్రాకారాలకి 4 గోపురాలు ఉన్నాయి. అలా కూడా సంప్రదాయం ఉంది. అయితే ఈ వీటిని ఏమంటారంటే ఎట్లా అంతస్తుని బట్టి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ప్రాకారానికి అంతస్తుని బట్టి 1 అంతస్తు, 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4, 5, తర్వాత 7, 9, 11 అలా ఎన్ని అంతస్తులైనా ఉండొచ్చు. దాన్ని ఏమంటారంటే రాజగోపురం అని, అంతస్తులు పెరిగే కొద్దికి మహారాజగోపురం అని అలా వస్తాయి. కానీ మీకు అసలు గోపురం మొట్టమొదటి ప్రారంభమైంది ఎక్కడ అంటే నాగార్జునకొండలో కనిపిస్తుంది. కేవలం పునాదే కనిపించింది కానీ ఎన్ని అంతస్తులో తెలియదు మనకి. కానీ మనకు మొట్టమొదటి కనిపిస్తున్నటువంటి గోపురం ఎక్కడుంది అంటే కంచిలో వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ అని చూసారా మీరు? దాంట్లో మొట్టమొదటిసారి 1 అంతస్తున్న ప్రవేశం మీద ఒక గోపురం ఆకారం కనిపిస్తుంది మనకి. ఆ తర్వాత రాను 3 అంతస్తులు, 5 అంతస్తులు, పంచతల గోపురం, త్రితల గోపురం అని మనం వాడుకలో అనుకుంటాం అన్నమాట. అలా గోపురం మీద ఏమైందంటే కనీసం 5 కలశాలు ఉంటాయి, 7 కలశాలు ఉంటాయి, 9 కలశాలు ఉంటాయి, 11 కలశాలు కూడా ఉంటాయి. అది ఆ విస్తారాన్ని మేము విస్తారం, ఆయామం అంటాం. విస్తారం అంటే వెడల్పు, ఆయామం అంటే పొడవు భాగం. పొడవు భాగంలోనే కదా అటు నుంచి ఇటు ఉంటాయి కదా. వాటిని కూడా ఎలాగంటే ఈ ఆలయానికి ఎలా బిగించారో
ఆ ఆలయం మీద శిఖరం అంటాం. శిఖరం యొక్క చిట్ట చివరి పై భాగాన్ని మహాపద్మం అంటాం మేము. ఆ మహాపద్మం మీద కలశాన్ని నిక్షిప్తం చేస్తాం. ఆ కలశాన్ని పెట్టేటప్పుడు కూడా దానికి ఇదిగో ఇందాక చెప్పిన అష్టబంధనం ఉంటుంది, లేకపోతే ఊడిపోతుంది కదా. కానీ ఈ కలశాలు దాన్ని కలశం లేక స్తూపి అంటాం, లేక శిఖ అని కూడా అంటారు. 3 రకాలైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. దాంట్లో పెట్టిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, మనకి దాక్షిణాత్య సంప్రదాయం ఏమిటి అంటే, ఈ గోపురాలు ఎవరు అనునిత్యం ఎక్కరు, ఏదైనా భద్రంగా ఉండాలి అంటే ఆ గోపురంలో పెట్టొచ్చు అని. అయితే అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఒక విధానం ప్రకారంగా కలశాలు ఎలా ఉంటాయంటే 1, 2, 3 ఇట్లా 3 భాగాలుగా ఉంటాయి. ఒకటేమో బేస్ ఉంటుంది, బేస్ పైన ఒక చిన్న చెంబులాగా ఒకటి ఉంటుంది, దాని మీద పెద్ద చెంబు ఉంటుంది, దాని మీద మళ్ళీ చిన్న చెంబు ఉంటుంది, దాని మీద కోణాకారంగా ఉంటుంది ఒకటి. అది కదా మీకు కలశం యొక్క ఆకారం. ఆ కలశంలో ఏం చేస్తారంటే ప్రతి లెవెల్లోనూ మర్రలు పెట్టి బిగిస్తారు. అది అసలు యాక్చువల్గా శాస్త్రోక్తంగా చేయవలసిన విధి. కానీ ఇటీవల ఏం చేస్తున్నారు, ఏకంగా ఒకేసారి పోత పోసేస్తున్నారు, ఒకసారి బిగిస్తున్నారు, దాన్ని పట్టించుకోవట్లా. రకరకాలు మనం చెప్పలేము. ఏమైందంటే తెలివి మనం పెరిగింది అనుకుంటున్నాం కానీ శాస్త్రానికి విరుద్ధంగా చేస్తున్నాం. దాన్ని ఎవరు నియంత్రించాలంటే దేవదేయ ధర్మదేయ శాఖ అంటామే వాళ్ళు చూడాలి. వాళ్ళు కూడా పట్టించుకున్నారు. ఎవరిని ఏమనలేం. మనమే ఒక యజమానిగా నేను గుడి కట్టించినప్పుడు ఏమేం చేయాలన్నది నేనే తెలుసుకొని దాన్ని ఆచరించామనుకోండి, ఇబ్బందులు ఉండదు. అయితే ఇక్కడ ఒక చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇట్లా నేను అన్నట్టుగా ఒకటేమో ఒక్కొక్కటి అరలుగా కలశాన్ని తయారు చేసి దాన్ని బిగిస్తారు. మరచెంబు ఉంటుంది, అలా మరచెంబులాగా బిగిస్తారు ఒకదాని మీద ఒకటి. అలా మళ్ళీ ఓటు తీసుకోవడం కూడా పైనుంచి మీరు యాంటీ క్లాక్ వైజ్ ఓటు తీసుకుంటే బయటకు వస్తుంది. అలా చేసిన సందర్భాల్లో దాక్షిణాత్యంలో ఏం జరిగింది అంటే, మనకు అప్పట్లో కొన్ని ధాన్యాలని నిల్వ ఉంచేవాళ్ళు. ఎందుకు ధాన్యాలు నిల్వ ఉంచేవాళ్ళు అంటే 2 రకాలైన కారణాలు చెబుతున్నారు. అవి ఎంతవరకు శాస్త్రోక్తం అంటే, ఒకటి శాస్త్రోక్తం, ఇంకొకటేమో అనుకోకుండా కొన్ని ఆనవాయితీలు అంటాం, అవి ఆచరణలోకి వస్తాయి అన్నమాట. ఒకటేమిటి అంటే, ఈ రాగల రోజుల్లో, ఆ రోజుల్లో సంగతి ఇప్పటిలాగా నిరంతరం నీరు పారే డ్యాములు కానీ కాలువల వ్యవస్థ కానీ లేని రోజుల్లో ఎప్పుడైనా ఒకవేళ బాగా విత్తడానికి కూడా ఈ విత్తనాలు లేకుండా పోతాయేమో, అలాంటి సందర్భంలో కనీసం అదిగో అక్కడ నిక్షిప్తం చేసినటువంటి సామలు అనేవాడు. సామలు అంటే మీకు రాగులు, అలాగే ఇంకా మిల్లెట్స్ చిన్నవి ఉంటాయి అన్నమాట, అవన్నీ దాచేవాళ్ళు. తర్వాత కొన్ని సందర్భాల్లో అవేమీ దొరకకపోతే ధాన్యాన్ని కూడా దాచేవాళ్ళు అన్నమాట. అలా దాచి ఉంచేస్తారంతే. ఇది విధానం. కానీ మరో ఆనవాయితీ వచ్చేసిందననే, అదేమిటి అంటారంటే, స్వామివారి మీద ఎప్పుడైనా పిడుగుపాటు పడేటప్పుడు ఇందులో ఉండే ధాన్యం ఉంటాయి కదా, అది కొంత నియంత్రించి దాని యొక్క బలాన్ని తగ్గించి అదిగో అక్కడే పడేట్ చేస్తుంది అని మూల విరాట్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చేస్తుంది అన్నటువంటిది మరొక నమ్మిక ప్రచారంలోకి వచ్చింది. అది ఈ 2 విషయాలు దానికి సంబంధించినవి అన్నమాట. చాలా బాగా మంచి విషయాలు మనతో పంచుకున్నారు. ధన్యవాదాలు.